హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైమై టీవీ. హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాలు, దాని ప్రభావము రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, దాని ప్రభావము అదంతా కలిపి తెలంగాణ యొక్క స్టెబిలిటీని, అంటే పొలిటికల్ స్టెబిలిటీని దెబ్బతీస్తున్నాయి. మనము గత ప్రభుత్వపు 9 ఏళ్ల పాలన, దాని చిట్టా విప్పకుండా, అంటే ప్రాక్టికల్గా వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు అనే చిట్టా విప్పకుండానే కొత్త ప్రభుత్వము అడుగుబెట్టాక ఆ చిట్టా విప్పి దాని పర్యవసానాలు అనుభవించలేక, దానికి సొల్యూషన్ దొరకక తర్జన భర్జన పడుతూ వాళ్ళు ఆడిన 100 అబద్ధాలపై ఇంకా కొన్ని జోడించి మన తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయటంలో ఈ 2 పార్టీల హస్తము ఎంతైనా ఉంది. ఈ రభసలో మనం అబ్జర్వ్ చేయని విషయం ఏమంటే, బీజేపీ యొక్క ప్రేక్షక పాత్ర. బీజేపీ నీతిగల ఒక సంస్థాగత పార్టీ, దేశం కోసం అహర్నిశలు పనిచేసే ప్రధానమంత్రి. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న పార్టీ గత 11 ఏళ్లుగా కేవలం చోద్యం చూస్తుంది. ఇప్పుడు మనం గమనిస్తే ఈ నైని కోల్ బ్లాక్ కుంభకోణం, ఒరిస్సాలో ఈ కోల్ మైన్ కోసం జరుగుతున్న, అంటే దక్కించుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం, దానిపై రభస, బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాట, ఇవి మనం చూస్తూనే ఉన్నాం. అంటే గల్లీలో ఉన్న పిల్లవాడికి కూడా ఒక నైని కోల్ బ్లాక్ ఉందని, దానికోసం యుద్ధం జరుగుతుందని, అది అసహ్యంకరంగా మారిందని అని పిల్లవాడికి కూడా తెలుస్తుంది. అంటే గల్లీలో పిల్లవాడికి తెలిసినాక మన దేశపు గనుల మంత్రి ఎవరు, మన దేశపు గనుల మంత్రి కిషన్ రెడ్డికి అయినాక తెలిసింది. ఇది ఎంత వింత చూడండి. అంటే ఏబిఎన్ రాధాకృష్ణ నైని కోల్ బ్లాక్ల కోసం జరుగుతున్న యుద్ధంలో భాగంగా కోమటిరెడ్డిని ఇరికించడం, ఆయనను బద్నాం చేయటం వల్ల రాజకీయంగా ఆయనను ఇరికాటంలోకి పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఆ కోల్ బ్లాక్లో బిడ్ చేయకుండా చేయటం అనేది అది అంతర్గత విషయము. కానీ ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పటం వల్ల ఇది బహిర్గతమైంది. అంతవరకు ఏదో రహస్యం ఉంది అని అనుకుంటున్న మనం, ఏబిఎన్ రాధాకృష్ణ అది ఏం పలుకులు, ఆ పలుకుల వల్ల ఈ విషయం బయటపడ్డది, ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ ఆశ్చర్యం ఏమంటే, భారతదేశపు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ఈ విషయం తెలియదు. అంటే సింగరేణిని బెదిరించి, ఎవరినండి, సింగరేణిని బెదిరించి అక్కడ ఆ కాంట్రాక్టు తమ చేతిలో వెళ్లకుండా, అంటే సింగరేణి ఆ పని చేయకుండా ఈ బొగ్గు వెలికితీత పని వేరే వాళ్ళకు అప్పగించండి అని
సింగరేణినే బెదిరించారట. చూసినరా? సింగరేణి అనేది ఒక మనిషి దాన్ని బెదిరించి, అంటే ఒక కోల్ బ్లాక్ కానీ ఒక గని ఎవరి చేతికో వెళుతుంది, దాంట్లో ఇవన్నీ జరుగుతున్నాయని ఒక గనుల శాఖ మంత్రికి తెలియదు, కానీ ఏబిఎన్ రాధాకృష్ణకు తెలిసింది. దీంట్లో నిజాయితీగా విషయం బయట పెట్టింది ఎవరు? ఇప్పుడు చాలా మంది ఏబిఎన్ రాధాకృష్ణ అవినీతి పరుడు, తెలుగుదేశానికి చెందినవాడు, ఇవన్నీ నాన్సెన్స్ మాట్లాడతారు. కానీ ఈ కోమటిరెడ్డి విషయం జరిగేటప్పుడు అసలు అంతర్గతంగా ఏం జరుగుతుంది అని ఏ ఛానల్ అయినా బయటపెట్టిందా? మనం బ్లేమ్ చేయొచ్చు, కానీ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు ఏబిఎన్ రాధాకృష్ణ. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈ కేసుని సాల్వ్ చేసేసాడు. ఒక ప్రోగ్రాంతో ఈ టోటల్ కాంట్రవర్సీని ఒక టేబుల్ పై తెచ్చేసాడు. ఆయన పక్షపాత, తెలుగుదేశం పక్షపాత అవన్నీ పక్కన పెట్టాడు. తెలంగాణలో జరిగిన ఒక వికృత డ్రామాను తనదైన శైలిలో కొత్త పలుకు అనే కార్యక్రమంలో ఈ కోల్ బ్లాక్ కోసం కొట్లాడుతున్న రీతిని ఆయన బయటపెట్టాడు. అంటే ఇవన్నీ ఇంత ఘటన జరుగుతున్నా, ఇంత రాజకీయ రగడ లోపల జరుగుతున్న గనుల శాఖ మంత్రికి ఏం తెలియదు. ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే సింగరేణిని బ్లాక్మెయిల్ చేసి దాన్ని బయట వేసి అవి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టాలని ప్రయత్నం జరిగింది. దాంట్లో మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, ఇంకెవరెవరో ఉన్నారు. అసలు లాస్ట్కు అందరూ కలిపి కోల్ బ్లాక్ని దక్కించుకోవడం కూడా మనకు తెలుస్తుంది, లేకపోతే లేదు. అంటే అందరు కలిసి కాంప్రమైజ్ అయిపోయి ఒక కొత్త సంస్థను తయారు చేసి ఆ సంస్థకు అందరూ కలిపి బిడ్ చేసి, అసలు బిడ్డింగే లేకుండా ఏకవాక్య తీర్మానం అంటారు కదా, అట్లా చేసి కోల్ బ్లాక్ దక్కించుకున్నా మనకు అర్థం కాదు, తెలిసే అవసరం కూడా లేదు. గనుల శాఖ మంత్రికే తెలియనప్పుడు ఇక మనకేం తెలుస్తుంది? అంటే మనం ఎన్నుకున్న ప్రతినిధులు మనతో ఫుట్బాల్ ఆడుతున్నారు అంటే 25 ఏళ్లకు ఆ గనులు సొంతం చేసుకొని 25 ఏళ్ళు వాడుకుంటారంటే ఎన్ని వేల లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ కావచ్చు. మనము 1000కో 2000కో ఓట్లు అమ్ముకుంటాం, ఒక బిర్యానీ ప్యాకెట్కి అమ్ముకుంటాం. వాళ్ళ బిర్యానీ ప్యాకెట్ విలువ ఇవాళ వేల లక్షల కోట్లు. మనము తెలంగాణ ధనిక రాష్ట్రము అంటే సర్కారు ఖజానాలో ఉన్న డబ్బులు చూసి దాన్ని ధనిక రాష్ట్రము అన్నాం. కానీ ఇలాంటి వందల వేల కాంట్రాక్టులు మనం చూడండి. ఇప్పుడు తెలంగాణ బండారం ఎలా బయటపడుతుంది అంటే తెలంగాణ జనాలు చాలా ఎడ్యుకేటెడ్, చాలా విప్లవాత్మక జనాలు, విప్లవం వీళ్ళ బ్లడ్లో ఉంది అని బాగా బిల్డప్ ఇస్తారు కదా. ఇప్పుడు చూడండి, శాలరీలు ఇవ్వలేని ప్రభుత్వం తాను ఇచ్చిన 6 హామీలలో 2 హామీలే నెరవేరుస్తున్న ప్రభుత్వం, అనా పైసలు లేవు. దాంట్లో 30-40% వడ్డీ కింద కట్టే ప్రభుత్వం. అది వింత చూడండి. మెట్రో రైలు భూసేకరణ కోసం 2000 కోట్లు ఇచ్చేసి అలొకేట్ చేసి, మెట్రో రైలు విస్తరణకు 2000 కోట్లు. ఒక బ్యాంక్రప్ట్ గవర్నమెంట్ అంటే దివాలా తీసిన గవర్నమెంట్ ఎవరైనా ఎక్స్టెన్షన్ పనులు చేస్తారా? అంటే నంబర్ 1 ప్రయారిటీ లేని పని నెత్తిని ఎందుకు వేసుకుంది ప్రభుత్వం? దీంట్లో ఒక పెద్ద జోక్ ఉంది. మెట్రో రైలు 2వ దశ 3వ దశ, 1వ దశలోనే ప్లాన్ బి, 2వ దశ అంటున్నారు.
రెండో దశలో గ్రూప్ 1 అండ్ 2 అని 2 భాగాలు ఉన్నాయి. అంటే ఈ లాస్ట్ దశ, ఫస్ట్ సెకండ్ దశ, ఇది బీజేపీ కొర్రీలు పెడుతుంది. కొర్రీలు పెట్టడానికి మెయిన్ కారణం నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఈ మెట్రో రైల్ని మ్యూజియం చేయకుండా వీళ్ళు వదలరు. నగరం నడిబొడ్డులో నడవని మెట్రో, 6,000 కోట్ల లాస్ చేసుకున్న మెట్రో సబర్బన్ రీజన్లో ఎలా నడిచి ఎలా డబ్బు సంపాదిస్తుంది ఎక్స్ప్లెయిన్ అని ఏ 7వ క్లాస్ పిల్లగాడు కూడా అడగవచ్చు. అంత క్లియర్గా ఉంది. నగరం నడిబొడ్డున 1.5 కోటి పాపులేషన్ ఉన్న ఏరియాలో మీరు మెట్రో రైలు నడిపిస్తే 6,000 కోట్ల లాస్ ఎట్లొచ్చింది? ఎల్ఎన్టీ ఎందుకు నడిపియాలంటుంది? విస్తరణకు ఎల్ఎన్టీ సంసిద్ధత ఎందుకు వ్యక్తం చేస్తలేదు? అంటే ఫస్ట్ ఇప్పుడు నడుస్తున్న మెట్రోలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వీల్లేదు. అందుకే ఎల్ఎన్టీ మేము ఇంకా విస్తరణకు మేము సంసిద్ధంగా లేము, ఆల్రెడీ ఉన్న మెట్రోనే నడిపించడం కష్టంగా మారింది, 6,000 పైచిలుకు కోట్ల అప్పుల్లో ఉన్నాం. అంటే ఒక నిబద్ధత గల కార్పొరేట్ సంస్థ, ప్రొఫెషనల్ సంస్థ తాను నడుపుతున్న ప్రాజెక్ట్ని, అతి పెద్ద ప్రాజెక్ట్ని మేము మధ్యలో వదిలేయదలుచుకున్నాము. ఎందుకంటే దిస్ ప్రాజెక్ట్ ఇస్ టోటలీ పొలిటికలీ ఇన్కరెక్ట్. మెట్రో మేము నడిపించలేము, ఛార్జీల పెంపు అని మాట్లాడంగానే వాళ్లకు ఈ హైదరాబాదులో కొన్ని ఏరియాస్ ఇచ్చేసారు. అంటే మెట్రో దగ్గర పార్కింగ్కి మీరు మాల్స్ కట్టుకోండి అంటే రెవెన్యూ ఇంక్రీజ్ చేసుకోవడానికి. అంటే ఆ మెట్రో స్టార్ట్ కాగానే వీళ్ళ ఏడుపు స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ మెట్రో వాజ్ పొలిటికలీ మోటివేటెడ్ ప్రాజెక్ట్. ప్రతి పిల్లర్కి కమిషన్. దీనివల్ల ఎల్ఎన్టీసీ లాభపడింది, పొలిటీషియన్స్ లాభపడ్డారు. ఇప్పుడు మోత మోస్తున్నది ఎవరు? ప్రజలు. నేను ఎల్ఎన్టీపై ఎన్నో వీడియోస్ వేసిన, మన ఛానల్లో ఆ వీడియోస్ ఉన్నాయి. అంటే 8 ఏళ్ల క్రితం వేసిన వీడియోస్ ఉన్నాయి. నేను ఈరోజు ప్రిడిక్ట్ చేసిన అప్పుడు 8 ఏళ్ల క్రితం, ఏ రోజు మోదీ వచ్చి మన మెట్రో రైల్ ఇనాగ్రేట్ చేసిండో ఆ రోజు చెప్పిన దీని గతి ఇలా ఉండబోతుంది. అంత ఖచ్చితంగా చెప్పిన. ఇవాళ అదే జరుగుతుంది. ఎందుకంటే నిబద్ధతతో నడపలేదు ఆ మెట్రో. కమిషన్ల కోసం కక్కుర్తి బడి కట్టి ఆ కమిషన్లు ఇచ్చాము గనుక అది నడిస్తే ఆ నడపటంలో కూడా కమిషన్లు వస్తాయి కనుక నడుపుతున్నారు. మరి అలాంటి ప్రాజెక్ట్కి ఇప్పుడు ఢిల్లీ మెట్రో శ్రీధర్ అని చెప్పిండు, దీనంత ప్రాబ్లమేటిక్ నాన్సెన్స్ ప్రాజెక్ట్ నేను లైఫ్లో చూడలేను. అంటే అప్పుడు అందరు విమర్శించారు, ఆయన ఢిల్లీ మెట్రో కనుక అట్లా అంటుండు, ఆయన తమిళ్ వాడు కనుక కుళ్ళు ఆయనకు అన్నారు. ఇప్పుడు చూడండి, అంటే నాన్సెన్స్ ప్రాజెక్ట్ ఇది ఎప్పుడు లాభాల్లోకి రాదన్న. అందుకోసమే అనిల్ అంబానీ అప్పుడే ఎగిరిపోయాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ ప్రాజెక్టులు ఏం కాబోతున్నాయి, దీంట్లో దక్కేది ఏం లేదని చెక్కేశాడు. లేకపోతే 50 ఏళ్ళు ఈ డాక్యుమెంట్లో 50 years పడుతుంది దీని పైసలు దీనికి రావాలని అని ఉంది. ఇప్పుడు అది కాస్త 100 ఏళ్ళు దాటిపోయింది. 6,000 కోట్ల అప్పు. ఇది తీర్చలేని అప్పు. ఎందుకు తీర్చలేము అంటే టికెట్ ఎక్కువ వసూలు చేయలేరు, చేస్తే ఎవడెక్కడు. ఎక్కితే వసూలు చేయడానికి అది టికెట్ ప్రపోజల్ పెడితే అది యాంటీ పీపుల్ అయిపోతుంది. అంటే ప్రభుత్వంపై భారం పడుతుంది, ప్రభుత్వం పేరు చెడిపోతుంది. అందుకోసం మెట్రోని మ్యూజియంలా మార్చేస్తాం. అలాంటి మ్యూజియం ప్రాజెక్ట్ని మేము విస్తరిస్తాం. ఎవరి కోసం ఇస్తారు? మీరు చూడండి, వీళ్ళకి ఫస్టే తెలుసు ఎల్బీ నగర్ టేల్ ఎండ్కి ప్లస్ నాగోల్ టేల్ ఎండ్కి హార్డ్లీ 3 kilometers డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు చూడండి, అక్కడ ఒక ఫ్లైఓవర్ కట్టిండు డబ్బుల కోసం లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక మెట్రో టేల్ ఎండ్ ఇక్కడ ఉంది నాగోల్,
ఇంకోటి ఎల్బీనగర్ టేల్ అండి. దాన్ని రెండు కలిపేస్తే ఒక పని అయిపోతుండే కదా, చేయలేవాడు. వాళ్ళు అక్కడ ఫ్లైఓవర్ కట్టారు. ఆ ఫ్లైఓవర్ పెద్ద యూజ్ లేదు. అంటే వీళ్ళు ఏ స్థాయిలో ఊహించుకున్నారో ఆ స్థాయిలో పనికొస్తలేదు ఫ్లైఓవర్. ఇప్పుడు అక్కడనే మళ్ళీ మెట్రో విస్తరణ, అది శంషాబాద్ వరకు పోవాలి. అంటే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఏం చేయాలి? బ్రిడ్జ్ పక్క నుంచి తీసుకుపోవాలి. అంటే మళ్ళీ భూసేకరణ, మళ్ళీ అదొక ప్రొసీజర్. అంటే ఎవడు పవర్లో ఉంటే జనాల సంక్షేమం పేరు చెప్పి ఒకడు ఫ్లైఓవర్లు కడతాడు, ఇంకోడు బొగ్గులు ఇది చేస్తాడు. అంటే ఎవని ఇష్టం వచ్చినట్టు వాడే. అంటే టోటల్ అబద్ధపు బేస్ మీద ఒక స్టేట్ని 11 ఏళ్ళుగా నడిపిస్తున్నారు. కానీ ప్రజల్లో స్పందన లేనే లేదు. ఇప్పుడు అక్కడ ఫ్యూచర్ సిటీలో మీరు ఎన్వైర్న్మెంట్ని డ్యామేజ్, ఎప్పుడు ఆ హెచ్సియు కాంట్రవర్సీ వచ్చింది. ఇక్కడ పులులు జింకలు తిరుగుతాయని చెప్తున్నారు హెచ్సియులో. అయితే కాదు మేము ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ అంటే, మళ్ళీ ఈ ఫ్యూచర్ సిటీ దగ్గర కూడా మొత్తం ఫారెస్ట్ ఉంది కదా, మరి ఏం చేస్తారు అంటే అక్కడ నైట్ సఫారీ తీస్తారు. ఒక ఆర్టిఫిషియల్ బీచ్ అట. ఎవరికి కావాలి ఆర్టిఫిషియల్ బీచ్? ఎవరు అడిగినారు? ఇప్పుడు వండర్లా వాటర్ పార్క్ ఇటువంటివే దిక్కు లేకుండా ఇష్టం వచ్చిన ఫీజు గుంజుతున్నారు. ఎవరు అడిగిన ఆర్టిఫిషియల్ బీచ్ లేకుండా నడవదా? సందర్శనకు నోచుకొని వందలాది ప్లేస్లు తెలంగాణ ఉండగా మీరు అన్ని హైదరాబాద్ చుట్టుముట్టే ఎందుకు కట్టాలి? మిగతా జిల్లాలు ఏం కావాలి? సంకనాకి పోవాలన్నా? ప్రతి జిల్లాకు సందర్శనకు అనువైన ప్లేస్లు ఉన్నాయి. అంతెందుకు, మన ఇబ్రహంపట్నం హైవే వెళ్ళే పోతుంటే లెఫ్ట్కు మొత్తం ఫారెస్ట్ ఏరియా, అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అక్కడనే ఒక 70-80 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఎందుకు దాన్ని డెవలప్ చేయొద్దు? సందర్శన కోసం మీరు అంత ఆరాట పడుతుంటే ఒక ఆర్టిఫిషియల్ బీచ్ కట్టే బదులు మీరు ఈ సందర్శనకు నోచుకొని వాటర్ ఫాల్స్ని ఎందుకు డెవలప్ చేయొద్దు? కనుక పైసలు ఏం పట్టావు కదా ఎక్కువ. నీ ఆర్టిఫిషియల్ ఈ బీచ్ అంటే ప్రతి ఒక్క కొత్త ప్రాజెక్టు దాంట్లో కమిషన్లు దొబ్బడం, అది ప్రాఫిటబుల్గా ఉంటుందా లేదా అనేది తెలియదు. ప్రజల కోసం ప్రజలు కాదు, ఏం కాదు, 15 లక్షల కోట్ల అప్పు పెట్టేసి చెక్ వేయడం, ఇది మెయిన్ ఉద్దేశం. ప్రతి ఒక్కటి ప్రజల పేరు చెప్పి ప్రజలపై భారం మోపడానికే ప్రాజెక్టులు. కానీ మెట్రో విస్తరణ ఎటువైపు ఉంది? ఎట్లయితుంది అది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్స్ మనం పరిశీలిస్తే అది డెఫినెట్లీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ని డీప్రయారిటైజ్ చేస్తుంది. ఆంధ్ర వాళ్ళు పోయి అక్కడెక్కడో దిగుతారు, ఇక్కడ దిగకుండా. అంటే శంషాబాద్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గబోతుంది, ఇది స్పష్టం కదా. ఇప్పుడు ఆ శంషాబాద్కి అంత హై స్పీడ్ ట్రైన్లు వేయడం ఏం అవసరం? పోనీ వేయచ్చు, ఎప్పుడు వేయాలి? మనం కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఈ విస్తరణ ప్రాజెక్ట్ తీసుకోవాలి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా 2000 కోట్లు భూసేకరణకు ఎలా అలొకేట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2000 కోట్లు పెట్టి భూసేకరణ చేసినారు, ఆ మోడల్ సెంట్రల్ గవర్నమెంట్కి నచ్చలేదు, ఆ ఏరియా గుండా వెళ్ళడం సెంట్రల్ గవర్నమెంట్కి నచ్చలేదు, వాళ్ళు మేము ఫైనాన్స్ చేయమన్నారు. రేపు మీ గదేమి? ఆ చెల్లించిన 2000 కోట్లు మళ్ళీ వాపసు తీసుకుంటారా? లేదా దారి మళ్ళిస్తే మళ్ళీ భూసేకరణ? ఈ భూసేకరణ ఎందుకు జరుగుతుంది అంటే, కసితోని ఈ భూసేకరణ ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళు అక్కడ కొనిపెట్టుకున్న ల్యాండ్స్కి వాల్యూ వస్తలేదు. త్వరలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం కూలిపోతుందని భావించిన వీళ్ళు తమ జేబుల నుంచి డబ్బులు పెట్టి, అంటే ప్రజల డబ్బులు పెట్టి వాళ్ళ భూములకు ధరలు తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది.
సెంట్రల్ గవర్నమెంట్ కొర్రీలు పెడతలేదు, మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. మీరు చేస్తున్న అనైతిక కార్యక్రమాలను అది హైలైట్ చేసి ఇది ఎందుకు చేస్తున్నారు అని అడిగితే దాన్ని కొర్రీలు అంటున్నారు. కొర్రీలు కాదు, క్వేరీ అంటారు దాన్ని. అంటే వాళ్ళకు వచ్చిన డౌట్ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. దానికి మీకు ఆన్సర్ ఇవ్వడానికి నోర్లు లేవు, ఎందుకంటే అనైతికం కాబట్టి. ఇది ఫీజిబిలిటీ ప్రాబ్లం కూడా ఉంది. జనాలు లేని చోట మీరు మెట్రో వేసి ఏం సాధిస్తారు అని అడుగుతుంది. జనాల మధ్యలో, కిక్కిరిసిన జనాల మధ్యలో మెట్రో నడిపిస్తే 6,000 కోట్ల లాస్ వచ్చింది కదా. మరి జనాలే లేని చోట మెట్రో వేసి ఏం సాధిస్తారు అని సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతుంది. తప్ప అడుగుతుందా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము కిషన్ రెడ్డి కాదు కదా. కిషన్ రెడ్డి ఎప్పుడు మేల్కొంటున్నాడు? అందరూ యుద్ధమై రక్తమైనాక ఈయన చల్లగా సావుకారు, నేనే గనుల మంత్రిని, వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి, సింగరేణిని బ్లాక్మెయిల్ చేసి, ఏమది సింగరేణిని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళు అనైని కోల్ బ్లాక్స్ని చేయాలనుకుంటే ఇప్పుడు తెలిసిందా నీకు తెలియదా? కోల్ బ్లాక్ ఆక్షన్కి వచ్చినప్పుడు ఎవరెవరు ఏమేం చేస్తున్నారని నీకు తెలియదా? మీ ప్రభుత్వమే కదా. గత 11 ఏళ్లుగా ఎవరి ప్రభుత్వం ఉంది? నీవు గనుల శాఖ మంత్రి కాకపోయినా ఇంకో ఆయన గనుల శాఖ మంత్రి ఉండే, ఆయనకు తెలియదా? అంటే దీని అర్థం ఏమి? అందరూ అందరితో కుమ్ముక్కయ్యారు. ఆ ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకులో ఈ విషయం బయట పెడితే కానీ మీరు మేల్కోలేకపోయారు. అంటే అభాండం మీ మీద పడుతుందేమో అని మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీన్ని కనుగొన్నట్టు మీరు క్రెడిట్ తీసుకుంటున్నారు. ఇదంతా మీ కనుసైగల్లో జరిగింది అని చెప్పకనే చెప్పిండు. అంటే మీరు కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది అని క్లియర్గా చెప్పిండు. దీంట్లో తప్పేముంది? ఆయన తెలుగుదేశం పార్టీ, ఆంధ్ర వాళ్ళు దీంట్లో ఇంటర్ఫేర్ అవుతున్నారు. మీరు చేసింది స్కామ్ కదా. ఆఫ్రికా వాడు కూడా ఒక కేసు వేయచ్చు మీ మీద. భారతదేశంలో దగా జరుగుతుంది అని ఎవడైనా కేసు వేయచ్చు. దగా జరిగినప్పుడు, దగా సిద్ధమైనప్పుడు ఆఫ్రికా నుంచి ఆఫ్రికా వాసి కూడా దీన్ని ఒక న్యూస్ ఐటమ్గా ప్రజెంట్ చేయవచ్చు. నువ్వు ఆఫ్రికా కదా, నీకేం సంబంధం అనేటట్లేదు. అంటే ఇంత దారుణమైన పరిస్థితి. ప్రతి ఒక్కటి, ఆర్టిఫిషియల్ బీచ్ నుంచి మూసీ ప్రక్షాళన వరకు. నేను మూసీ ప్రక్షాళన క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూసీ ప్రక్షాళన ఎందుకు జరుగుతుంది? కొత్త 36 ఎస్టీపీలు కడితే ఈ పొల్యూషన్ కంట్రోల్ అవుతుందా? కాదు. ఎందుకంటే ఆ శానిటేషన్ అనేది బ్రెయిన్లో ఉంటుంది. ఓల్డ్ సిటీ అంతా ఎవరు నిండినరు? శుభ్రత తెలియని మనుషులు. వారానికి ఒకసారి స్నానం చేసే మనుషులను మీరు ట్రాన్స్ఫార్మ్ చేసి మూసీనే ప్రక్షాళన చేస్తా అని చెప్పి, అది బాపు ఘాట్ వరకు. అంటే బాపు ఘాట్ వరకు ఏ పొల్యూషన్ లేదు కనుక బాపు ఘాట్ వరకు 5,000 కోట్లు వెదజల్లచ్చు. అంటే చూపించచ్చు, మేము ప్రక్షాళన చేసినాం. నువ్వు ఎందుకు ఉప్పల్ దగ్గర వచ్చి ప్రక్షాళన చేయి? ఫస్ట్ ఉప్పల్ నుంచి ప్రక్షాళన చేసుకుంటూ పోదాం, చూద్దాం నీ ప్రక్షాళన పనికొస్తుందో లేదో ఇట్టే అర్థమైపోతుంది. అంటే ప్రతి ఒక్కటి దగాతో కూరుకున్న స్వలాభం కోసం చేసే పనులు తప్ప ప్రజల హితం కోరి చేసే పనులే లేవు. ప్రజలకేమి రూపాయికి బియ్యం, ఉచిత ప్రయాణం. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే వాళ్ళకి దక్కింది ఏమంటే రూపాయి బియ్యం, ఉచిత ప్రయాణం. ఇదే స్లోగన్. ఇక మీరేం చేసిండ్రంటే రూపాయి బియ్యం ఉచిత ప్రయాణం, రూపాయి బియ్యం ఉచిత ప్రయాణం. ఇట్లా భజన చేయండి. రూపాయి బియ్యం ఉచిత ప్రయాణం, రూపాయి బియ్యం ఉచిత ప్రయాణం. ఇదే కాంగ్రెస్ ధ్యేయం, కాంగ్రెస్ ధ్యేయం, కాంగ్రెస్ ధ్యేయం. ప్రజలు లైన్లో కూర్చొని నిలబడి 5 ఏళ్లకు ఎన్నుకుంటే మీరేమంటే ఉచిత బియ్యం, బస్సు ప్రయాణం, రూపాయి బియ్యం ఉచిత ప్రయాణం. 5 ఏళ్ళు ఇదే. మొదల రైతు బంధు వస్తుంది,
టింగు టింగు అంటున్న రైతు బంధు, టింగు టింగు అంటున్న రైతు బంధు. ఒక మనిషి ఈ రైతు బంధుని నమ్ముకొనే ఇంకో 10 ఏళ్ళు పాలిద్దాం అనుకున్నాడు, కాలేదు. మీ ఫోన్లు టింగు టింగు అంటాయి, అన్నాయి టింగు టింగు అన్నాయి. వాళ్ళ పార్టీ ఫోన్లు కూడా టింగు టింగు అయిపోయింది. కంగు తిన్నాడు. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏమంటే రూపాయి బియ్యం ఉచిత ప్రయాణం, రూపాయి బియ్యం ఉచిత ప్రయాణం. ఎన్ని రోజులు నడుపుతారు ఈ స్టోరీ, ఈ సాంగ్? మన దురంధర్ సాంగే బోర్ వచ్చేసింది. మీ సాంగ్ ఏమైనా హిట్ సాంగ్ అది? మనం ఏ యుగంలో ఉన్నాం? అందరూ బీటెక్లే ఎంటెక్లే, స్వర్ణయుగం అది. మొత్తం ఫోన్పే, గూగుల్ పే. ఈ యుగంలో మీరు నడుపుతున్న స్టోరీ ఏమంటే రూపాయి బియ్యం ఉచిత ప్రయాణం. రూపాయి బియ్యం ఉచిత ప్రయాణం ఉన్న రాజ్యంలో దాని ముఖ్యమంత్రి డావోస్కు పోయాడు. డావోస్కు పోయి తన స్టేట్ గురించి ఏం చెప్తాడు? ఏమండి మా స్టేట్ ఎంత అడ్వాన్స్డ్ తెలుసా అంటాడు. అంటే ఎట్లా అంటే రూపాయి బియ్యం ఉచిత ప్రయాణం, రూపాయి బియ్యం ఉచిత ప్రయాణం అనగానే వాళ్ళకి అర్థమైపోయింది ఇది ఓట్ల కోసం చేసే దందా ఇది. అలాంటి ప్రభుత్వాలు పాలించేటప్పుడు మనం అక్కడ పోతే సురక్షితం కాదు. ఫాక్స్కాన్లో 3 లక్షల ఉద్యోగాలు, 30,000 మందికి ఉపాధి, 3 లక్షల మందికి పరోక్ష ఉపాధి. ఎక్కడుంది ఫాక్స్కాన్? హైదరాబాద్ చరిత్ర పుటల్లోనే కనిపిస్తలేదు ఫాక్స్కాన్. 30,000 ఉద్యోగాలు, పరోక్ష బతికేవాళ్ళు 3 లక్షల మంది. ఎవడన్నా సడన్గా అడ్రస్ అడిగితే కూడా తెలిసేటట్లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు ఫాక్స్కాన్ పోయింది, పోయి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వచ్చేసి. అంటే పేరు మారుస్తున్నారు. ఒక్కొక్కడు వచ్చి రొట్టెని కాల్చేటప్పుడు సైడ్స్ కాలుస్తారు కదా, నీవు ఇటు దిక్కు కాల్చినావు, నేను అటు దిక్కు కాలుస్తాను. అంటే ఫ్యూచర్ సిటీ ఒక నాన్ సెన్స్. అయితే దానికి 12 వరుసల రహదారి ఎవరి కోసం? 12 వరుసల రహదారి నేను చెప్తున్నా కదా, రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టిస్తున్నంటే 12 వరుసల రహదారి ఇస్తాడట ఆంధ్రాకి. ఎందుకు కావాలరా? మనకు ఆంధ్రాకి ఏం సంబంధం? వాడు గట్టని ఫస్ట్, అయినాక మనం తీసుకుందాం తెలంగాణ. అట్లా కాదు, తెలంగాణలో మనం మొదలు పెడతామంట. కాకినాడ పోర్టు కావాలన్నట. వీళ్ళు చేసే ఎక్స్పోర్ట్కి కాకినాడ పోర్టు కావాలి. ఆంధ్ర కొర్రీ పెట్టిందంటే ఏం చేస్తాం? ఇప్పుడు కొర్రీ లేని ప్రభుత్వం అంటున్నాడు చంద్రబాబు నాయుడు. రేపు కొర్రీ పెట్టే ప్రభుత్వం వస్తే మళ్ళీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, 12 వరుసల రహదారి నిరుపయోగంగా మారింది, ఇది మా తప్పు కాదు, అక్కడ కొర్రీలు పెడుతున్నాడు. ఈ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ఎవడు చేయమన్నాడు? నీకు శ్రీశైలానికి ఏం సంబంధం? నీకు శ్రీశైలానికి ఏం సంబంధం? శ్రీశైలం హైవే వరకు ఎక్కడి వరకు నీవు రోడ్డు విస్తరించాలి, అయినాక నీ బాధ్యత కాదు. శ్రీశైలం అభివృద్ధి ఏపీ బాధ్యత. దానికి ఎలివేటెడ్ కారిడార్ నీవెందుకు వేస్తున్నావు? నీ ఖర్చులతో ఎందుకు వేస్తున్నావు? అది వేస్తున్నావు సరే, మరి నంద్యాల బైపాస్ అది నడుస్తుంది కదా. అంటే ఒక రాష్ట్రానికి 5 పెద్ద రహదారులు నిర్మించి నువ్వు ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నావు, మన రాష్ట్రం కోసం వేస్తున్నావు. అభివృద్ధి చెందింది, రిచెస్ట్ స్టేట్ అనే పేరు ఉంది, అది అధోగతి పాలై బికారి స్టేట్గా మారింది. అప్పటున్న వెసులుబాటు ఇప్పుడు లేదు. 11 ఏళ్లలో 11 అణా పైసలుగా మారిపోయింది తెలంగాణ. విదేశాలకు పోయి మన రాష్ట్రం గురించి ఏం చెప్పగలవు? పక్క ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు
ఆ రాష్ట్రానికి మేలు జరగని కార్పొరేట్కి మేలు జరిగే ప్రాజెక్టు తెచ్చుకుంటున్నారు. అనా పైసా అక్కడ ఎంప్లాయ్మెంట్ పెద్ద జనరేట్ కాదు అలాంటి ప్రాజెక్టులు. అంటే కంపెనీలకు అడ్వాంటేజ్ తప్ప వీళ్ళకి అయ్యే ప్రాజెక్ట్ పెద్ద అడ్వాంటేజ్ ఏం లేదు, కానీ కంపెనీస్ మాత్రం తెచ్చుకుంటున్నారు. అలాంటి స్థితి కూడా మన దగ్గర లేదు. డావోస్ పర్యటనలో ఎంత విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. కలిసి చిరంజీవి పోయాడు, సల్మాన్ ఖాన్ కూడా వస్తాడు. అక్కడ మళ్ళీ అదే ప్రాజెక్టు, అదే సంతకాలు. ఇక్కడి నుంచి డావోస్కి పోయి చిరంజీవి దగ్గర ఒక కంపెనీ నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని చెప్తాడు. అంటే పాలిస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రజలు సన్నాసులు అని వీళ్ళు డిసైడ్ అయిపోయారు. దేన్ని ప్రశ్నించే దమ్ములే కొడుకులు. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు, ఎక్కడ ఉచితాలు దొరికితే అక్కడ పోదాం, అవి మేము ఎక్కుదాం. అసలు పూర్వ గవర్నమెంట్ దీన్ని రిచెస్ట్ స్టేట్గా డిక్లేర్ చేయడమే తప్పు. రేపు ఈ ట్యాగ్ పెట్టుకొని మనము అభివృద్ధి చేయాలని పోయి దాన్ని అప్పుల పాలు చేసి పనికి మాలిన ప్రాజెక్టులు కట్టి అటు నీళ్లు దొరకక ఇటు నిధులు రాక ఆ ప్రభుత్వాన్ని కంగాలు చేసి పోతున్నామని తెలిసి కాంగ్రెస్ వాళ్ళకి అప్పగించి వెళ్ళిపోయి కాంగ్రెస్ ఉన్న స్థితిని సరిదిద్దకుండా దాన్ని ఇంకా పెద్దగా చేసి ఆయన అరెస్టు, ఈయన ఫోన్ ట్యాపింగ్, ఆయన ఫోన్ ట్యాపింగ్ అని టైంపాస్ చేయించి కేసీఆర్ పేరు వస్తలేదట. ఎట్లా వస్తలేదు? ఆ పోలీస్ చీఫ్ అమెరికా నుంచి వచ్చినాక వాడు ఊరుకుంటాడు, వాడు చెప్పేస్తాడు పేరు. అంటే కాన్స్టెంట్గా జనాలకు ఏదో కాంట్రవర్సీలో ఉంచి వాళ్ళ మైండ్ డిస్టర్బ్ చేసి అసలు మన రాష్ట్ర పరిస్థితి, మన హైదరాబాద్ పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో. ప్రతి ఏటా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 3 లక్షల కోట్ల వాల్యూ తగ్గిపోతుంది. అంటే ఇంట్రెస్ట్ బర్డను, లోన్ బర్డను, అన్సోల్డ్ ప్రాపర్టీస్, రిజిస్ట్రేషన్ తగ్గుదల, కొన్న ల్యాండ్స్కి వాల్యూ పడిపోవటము, కొన్న ఫ్లాట్స్కి ల్యాండ్ వాల్యూ పడిపోవటము, 300% ఎక్సెస్ వాల్యూ పెట్టి ఫ్లాట్లు అమ్మితే అది ఏదో కుంభకోణం వచ్చింది, ఏదైనా స్టేట్ సిచ్యువేషన్ బాగాలేదంటే మొత్తం కుప్పకూలుతాయి. 20% పెరిగిందంటే 20-30% పడుతుంది. 300% పెట్టి అమ్ముతుంటే ఆ 300% పడిపోతాయి. సపోజ్ ఆ క్షీణత మనం లెక్క పెట్టలేము. 50-60 లక్షల కోట్ల డిప్రిసియేషన్ డిప్ రావచ్చు. అప్పుడు టోటల్ వాల్యూ దట్ ఈస్ సస్టైనింగ్ హైదరాబాద్ మొత్తం పడిపోతుంది. అంటే రెంట్లు ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఆ లోన్ చెల్లించే అర్హతలు పడిపోతాయి. అప్పుల పాలే బ్యాంక్ దగ్గర ఆ ప్రాపర్టీస్ పోయినప్పుడు, బ్యాంక్ ఆక్షన్ చేసినప్పుడు అవి రియల్ వాల్యూస్ పై ఆక్షన్ కావు. ఆక్షన్ అయినా ఎవడు పాడాడు. అప్పుడు పరిస్థితి ఏమి అంటే గోస్ట్ సిటీగా మారుతుంది. బ్యాంకు చేతిలో వెళ్ళినా అది అమ్మలేక, కమర్షియల్ రేట్స్లో అమ్మలేక, దానిపై తీసుకున్న లోను అదే దాని వాల్యూనే ఎక్కువ ఉన్నందుకు వాళ్ళు ఆప్షన్లో కూడా అమ్మలేక అలాగే బిల్డింగ్లను పెడితే అది గోస్ట్ సిటీ తయారు. ఇది మన అభివృద్ధి. ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్కటి. ఎలక్ట్రికల్ బస్సెస్ మన దగ్గర చూడండి. మన ఎలక్ట్రికల్ బస్సెస్ ఎట్లున్నాయంటే ఇట్లా పోయి జెంట్స్కి ఎక్కాలి, 2-3 స్టెప్లు పైన ఎక్కితే పైన ఉంది. ఇవాళ రేపు జెంట్సే కానీ ముసలి వాళ్ళు అంత ఎక్కొచ్చా, కింద వాళ్ళకి 2 సీట్లు ఉంటాయి. అంటే ఏం డిజైన్ చేసి తీసుకుంటున్నాం ఎలక్ట్రికల్ బస్సెస్. అదే పర్వతం మీద ఎక్కినట్టు ఉంటుంది. ముసలి వాళ్ళు దిగొచ్చా, ఎక్కొచ్చా? నువ్వు ఆటోలో చేతులు ఉన్నాయని ఆటోలను బయట వేస్తావు, అవేస్తావు, ఇవి వేస్తావు, నువ్వు బీభత్సం చేస్తావు.
పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి నువ్వు ఇక్కడి నుంచి ఆటోలను బయట చేస్తావు, అక్కడ పొల్యూట్ చేయవా అవి? ఫ్యూచర్ అంతా ఓఆర్ఆర్ బయట అంటున్నావు కదా, మరి ఓఆర్ఆర్ బయట వేస్తే నీ ఫ్యూచర్ సిటీస్ నెట్ జీరో సిటీ కదా. మళ్ళీ లోపల ఉన్న డీజిల్ వాహనాలన్నీ నువ్వు ఫ్యూచర్ సిటీలో పంపిస్తే ఫ్యూచర్ సిటీ అయితే ఓఆర్ఆర్ బయట ఉంది కదా, మరి అది నెట్ జీరో సిటీ ఎట్లయితుంది? అక్కడ ఉట్టి ఆ స్ట్రెచ్లోనే ఫ్యూచర్ సిటీలోనే ఎలక్ట్రికల్ వాహనాలు తిరిగితే అట్లా పాసిబిలిటీ లేదు కదా. ఫ్యూచర్ సిటీ చుట్టుముట్టు డీజిల్ వాహనాలు తిరిగినా అదంతా పొల్యూషన్ అయిపోతుంది. మళ్ళీ నెట్ జీరో ఎట్లా అంటావు? అంటే బ్రెయిన్ లేదు వీళ్ళ సన్నాసులకు. దేన్ని నెట్ జీరో అనాలి, ఏది పొల్యూషన్ జోను? డీజిల్ ఆటోలు తీసి ఓఆర్ఆర్ బయట పంపిస్తే అయిపోయానా? ఏం కోళ్ల ఫారాలా? అంటే బుర్రలేని సన్నాసులకు మనం అప్పగిస్తే ఇట్లే ఉంటుంది. అప్పుడు ఆ ఏరియాని అమ్మడానికి ఫాక్స్కాన్ అన్నారు. ఎక్కడుంది ఫాక్స్కాన్ ఇప్పుడు? టీసీఎస్, ఇన్ఫోసిసే దెబ్బతింటున్నాయి. ఏఐ రాక వల్ల షేక్ అవుతున్నాయి ఐటీ ఇండస్ట్రీ. దాన్ని ఏరోస్పేస్ హబ్ అన్నారు. ఏరోస్పేస్ హబ్లో కంప్లీట్ డెవలప్మెంట్ ఏమైనా అవుతుందో లేదు, స్పేర్ పార్ట్స్ లేదా పై షెల్స్ ఇవి తయారవుతున్నాయి. దీనికి టెక్నికల్ నోహౌ ఏమొద్దు, పెద్ద ఎంప్లాయ్మెంట్ ఏం లేదు దాంట్లో. మన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అసలు లేదు, అంత క్లీనర్లు, వాషర్లు వీళ్ళే మన ఎంప్లాయ్మెంట్. 300 మందికి జాబ్ దొరుకుతుంది, దాంట్లో అంత బయట వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఫాక్స్కాన్ పరిస్థితి ఏముంది? ట్రంప్ చేస్తున్న ఆంక్షణ వల్ల అసలు మనకేం ప్రాబ్లం లేదా? ప్రపంచ దేశాల్లో యుద్ధాల గురించి మాట్లాడుకొని యుద్ధాల్లో మునిగిపోతుంటే మన వాళ్ళు పోయి డావోస్లో ఏం పెట్టుబడులు ఆకర్షిస్తారు చెప్పండి? ఎవరికి మూడు లేదు అక్కడ. పెట్టుబడుల గురించి ఎవరు ఆలోచిస్తలేరండి. అంటే కాంటినెంటల్ డీల్స్, ఇంటర్ కాంటినెంటల్ డీల్స్ జరుగుతున్నాయి. నీ కాంటినెంట్కి నా కాంటినెంట్కి డీల్స్ అంటే ప్రభుత్వం మాట్లాడుకుంటున్నాయి. ఇక్కడ బిజినెస్ డీల్స్ ప్రభుత్వాలు మాట్లాడుకుంటున్నాయి ప్రస్తుతం. ఇక్కడ వీళ్ళు పోయి ఏం బీక్తారు అక్కడ డావోస్లో? అసలు ట్రంప్ ఎవరిపై ఆంక్షలు విధిస్తారో తెలియదు, వాళ్ళ పరిస్థితి ఏముంటుందో తెలియదు. అలాంటి టైంలో డావోస్కు పోయి మీరు ఆ మనసులో వణుకుతూ మీరు ఏం డిసిషన్ తీసుకుంటారు? దయచేసి మన తెలంగాణతో మన హైదరాబాద్ కుప్పకూలుతుంది. రియల్ ఎస్టేట్ అతి ఘోరమైన స్థితిలో ఉంది. ప్రతి ప్రాజెక్టులో 10% కన్నా ఎక్కువ సేల్స్ అయితేనే లేవు. అంటే 90% ఫ్లాట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇది నిజం. రాబోయే 2-3 ఏళ్లలో 5 లక్షలు ఓన్లీ ఈ మన వెస్ట్ హైదరాబాద్లోనే ఖాళీ ఉంటాయి. ఆల్ ఓవర్ హైదరాబాద్ 7.5 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉంటాయి. ఇలాంటి దుర్వార్తలు మనం వింటూ ఇంకా ధరలు పడతలేవు అంటే ఇది ఎక్కడ ప్రాబ్లం ఉన్నట్టు? ధరల తగ్గింపు లేదు అంటే ఏదో మేకపోతు గాంభీర్యం ఉన్నది కనుకనే ఇలా జరుగుతుంది కదా. ఈ మేకపోతు గాంభీర్యాన్ని మనం ధైర్యం అనుకుంటున్నాం, మనం కాన్ఫిడెన్స్ అనుకుంటున్నాం, ఇక్కడనే పప్పుల కాలేస్తున్నాం. దయచేసి అందరూ ఈ విషయాన్ని గట్టిగా నమ్మండి. 2026లో కుంభకోణాలు, మీరు కొనుక్కున్న అసెట్స్ వాల్యూ విపరీతంగా పడిపోతుంది, ల్యాండ్ వాల్యూస్ కూడా పడిపోతాయి. మీరు చూస్తూ ఉండండి, మీ కండ్ల ముందరే జరిగిపోతుంటుంది. మీరు కొన్న వాళ్ళు భస్మం అయిపోతారు. ఇది 100% షూర్. కొన్న వాళ్లకు ఇబ్బందులు విపరీతంగా ఉంటాయి. మీ అంటే టోటల్ వాల్యూ ఆఫ్ అసెట్స్ యాష్గా మారిపోతుంది. అంటే దానికి వాల్యూనే ఉండదు. 300% ఎక్కువ పెట్టి కొన్న ఫ్లాట్ 100% వచ్చేసిందంటే, 200% పడిపోయిందంటే దాని ఒరిజినల్ వాల్యూస్ వచ్చి అక్కడ నిలబడి ఉంటాయి. మీరు వింటున్న ఈ కాకమ్మ కబుర్లు అన్నీ ఆవిరైపోతాయి. అప్పుడు ఏం చేస్తారు?
దయచేసి అందరు గమనించాలి. ఇది మామూలుగా నేను చెప్తలేను. నేను చెప్పింది ప్రతి ఒక్కటి గత 2.5 ఏళ్లుగా 7 ఏళ్లుగా మెట్రో విషయంలో ఖచ్చితంగా చెప్పాను, జంకకుండా చెప్పిన. అదే జరుగుతుంది కూడా. 2026 ఒక శాపంగా మారుతుంది. అదీగాక ఒక 2 ఏళ్ళు మనము తేరుకోలేని స్థితికి మనకు తీసుకొస్తుంది. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండి డబ్బును పొదుపు చేసుకొని మీకు అనుకూలంగా, అంటే మీ జీవన విధానం మెరుగుపరుచుకునేలా మీరు వాడుకోండి. కానీ అసెట్స్లో అంటే లక్షలు కోట్ల బేరాలకు పోకండి. ఈవెన్ బిజినెస్ కూడా వేలలో స్టార్ట్ చేయండి, లక్షల్లో కోట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఎందుకంటే రాబోయే సమయం టఫ్ టైం ఉండబోతుంది. కనుక అందరూ మేలుకొని నా మాటలు విని జాగ్రత్తగా ఉండాలి అని అందరినీ కోరుకుంటూ నమస్కారం.